మన యువతల వాళ్ళు చెప్పుకోవటం చేత కానప్పుడు అవతల వాళ్ళు చేసేటువంటి క్రీడ అదే కదండి. ఇందాక రాజీనామాలు అన్నారు. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేసి ఆ రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో అక్కడ ఉన్నటువంటి విశాఖ ఉక్కు వాళ్ళ నాయకులతో కలిసి వచ్చి గంటా శ్రీనివాసరావు గారు ఆ రాజీనామా లేఖను ఇచ్చెళ్ళారు. తర్వాత దాన్ని ఆమోదించమని కూడా ఆయన మళ్ళీ రెండోసారి లేఖ రాశారు. మరి 2 సార్లు ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి వారి డిమాండ్ కోసం మరి రాశారు కదా. మరి ఆ రోజు ఉత్తరాంధ్ర జిల్లాకి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి గారు కానీ, తర్వాత వచ్చినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ, లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్న ఎంపీలు కానీ ఎవరు మరి రిజైన్ చేయలేదే వాళ్ళందరూ. ఇందాక రాజుగారు ఒక పాయింట్ అన్నారు, కొత్త సంవత్సరం రోజున కొత్త జోకులేం కాదు. నిజంగా మరి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత కష్టపడి ఎంత యుద్ధం చేసి ఉంటే వారికి 164 సీట్లు వచ్చి ఉంటాయి ఎస్టీ గారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వం, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత కష్టపడి ఎంత యుద్ధం చేస్తుంటే మరి కోటి సభ్యత్వాలు దాటి ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ 2 వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలతో వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఇచ్చినటువంటి ప్రజలతో వాళ్ళు వ్యవహరించినటువంటి విధానంతో వాళ్ళకి చేసినటువంటి పనిష్మెంటు, అది వీళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్టు, లేదా వీళ్ళకి ఇచ్చినటువంటి అధికారం. అంటే వాళ్ళు బాగా చేస్తుంటే వీళ్ళకి అధికారం ఇచ్చేవాళ్ళు కాదుగా. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ ఫెయిల్యూర్ ఇట్ సక్సెస్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా మా వల్లే వచ్చిందని చెప్పుకోవటానికి వాళ్ళకి అది కూడా అవకాశం ఉందని రాజుగారి ద్వారా తెలియజేస్తే మంచిదేమో. సరేనండి అజిత్ గారు, చూద్దాం మరి ఇక ఈ రాజకీయ వంశీ గారు. అంటే ఇదే అంశంపై సురేష్ గారు కూడా వస్తున్నారండి. అంటే ముఖ్యంగా వస్తుంటాయి కదా. వంశీ గారు, అంటే ఈ యొక్క ఇందా మీరు చెప్పినట్టు ఈ పబ్లిసిటీ విషయంలో మరి I&PR శాఖ ఎందుకని ఇంత అంటే త్వరగా స్పందించడం లేదు వంశీ గారు? శాఖ వారు కూడా స్పందిస్తుంటారండి. వారికి కూడా కొంత స్వేచ్ఛ, వెసులుబాటు, దానికి ఒక ప్లాను, ఒక కమిటీ వెంటనే ఉండాలి. నిమిషాల్లో ఒక ఆలోచన చెయ్యాలి. సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని సరైన విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పొలిటికల్ సిస్టమ్ అనేటువంటిది ఉండాలి. మీడియాకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు సీఎం ఆఫీస్కి మీడియా అడ్వైజర్స్ టీం అనేది ఇంతవరకు రాలేదు. 7 నెలలు అయిపోయింది. కొన్ని చెప్పుకుంటే అది చాలా ఆశ్చర్యంగా ఉండిద్ది. 7 నెలలు అయింది, ఇంతవరకు మీడియా అడ్వైజరీ టీం రాలేదు. ఇంతవరకు వారు చేస్తున్నటువంటి ప్రజల్లో తీసుకెళ్ళటానికి 1-2 వ్యక్తులు తప్ప మిగిలినటువంటి వాళ్ళు అక్కడ ఇంతవరకు టీం రాలేదు. అట్లాగే ప్రెస్ అకాడమీకి సంబంధించినటువంటి చైర్మన్ అట్లా పోస్టులు ఇంతవరకు వేయలేదు. 7 నెలలు అయిపోయింది. మరి ఇవన్నీ ఏంటంటే ముందు హైడ్రో, గ్రీన్ ఎనర్జీ, లేకపోతే 12,000 కోట్లు, లేకపోతే ఈ పెద్ద వాటి ముందు ఇవి చాలా చిన్నవే. కానీ చాలా సందర్భాల్లో ఈ చిన్నవే ఎక్కువ పనిచేస్తాయి. ఆ పెద్ద వాటిని కూడా ఈ చిన్నవే ఫలాల వైపు తీసుకెళ్తాయి. ఆ చిన్న వాటిని విస్మరించడం, ఆ చిన్న వాటిని పరిగణలోకి తీసుకోకపోవటం అనేటువంటిది అది ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలనాపరమైనటువంటి విధానంలో జరుగుతున్నటువంటి నష్టం. అది వారికే నష్టం. అది 100% ప్రజలకు నష్టం లేదు. 12,000 కోట్లు వచ్చినాయి. విశాఖ కార్మికులు నష్టం లేదు. 12,000 కోట్లు వచ్చినాయి. అమరావతి 15,000 కోట్లు వచ్చినాయి. పోలవరం 12,000 కోట్లు వచ్చినాయి. 1,00,000 కోట్లతోటి గ్రీన్ హైడ్రో వచ్చింది. చాలా వస్తున్నాయి. ఇవన్నీ ప్రజలకు నష్టం లేదు. కానీ ప్రభుత్వం చేసినటువంటి అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళకపోవటం అనేటువంటిది ఒక చిన్న టీం వాళ్ళకు ఒక బాధ్యతలు, ఒక రెస్పాన్సిబిలిటీస్, ఇట్లాంటివన్నీ కూడా నిమిషాల్లో జరగాలనేటువంటిది ఆ బాధ్యతలని అసైన్ చేయకపోవటం వలన, ఆ ప్లానింగ్ స్ట్రక్చర్ లేకపోవటం వలన జరుగుతున్నటువంటి నష్టం ఎవరికి? కూటమి ప్రభుత్వానికే.
ఎన్పిఆర్లో సమర్థవంతమైనటువంటి ఆఫీసర్ ఉన్నారు. మరి ఆయన ఐఏఎస్ ఇంతకుముందు ఎప్పుడు ఐఏఎస్ని వేయలేదు. హిమాంశు శుక్లా గారిని ఐఏఎస్ని మరి ఎన్పిఆర్ కమిషనర్గా వేశారు. మరి వేసిన తర్వాత వారిని ఉపయోగించుకోవాలి కదా. సరే, ఇట్లాంటివి చాలా నడుస్తుంటేనే రాజుగారు ఇవన్నీ సిస్టంలో అది వాళ్ళ ఇష్టం, మన ఇష్టం. సురేష్ గారు ఉన్నారు సార్.